అందుకని బ్లైండ్ గా వెళ్ళిపోతారు. బ్లైండ్గా వెళ్ళిపోతాను నేను, ఎక్కువ ఆలోచించాను నేను ఆడ. ఆడ నన్ను ఎనిమిస్ ఉండని ఎవరన్నా తర్వాత విషయం. షాప్ ఓపెనింగ్ వచ్చిన ఓకే చేసిన, బయటకు వచ్చినాక నా ఎనిమిస్ రాని ఎవరన్నా రాని తర్వాత విషయం. ఓకే, ఇప్పుడు మీకు ఇంత బ్రదర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి, సో బ్రదర్స్ అంటే మొత్తము టీనేజే. వాళ్ళకి ఎలా ఉంటదంటే బండి కూడా చాలా ర్యాష్ గా నడపాలని ఉంటుంది ఈరోజు. సో ఎన్నో కేసెస్ జరుగుతున్నాయి. సో వాళ్ళందరికి మీరేం చెప్తారు? వాళ్ళందరినీ నేను చెప్తా అంటే, ఇప్పుడు చాలా మందికి ఏముందంటే వీడేంది నాకు చెప్పేది అనుకుంటారు ఎవరైనా. అరే ఇట్లా ఓకురా నువ్వు ఇట్లా ఉండరా అంటే, వీడేంది నాకు చెప్పేది అనుకుంటారు. కానీ వాళ్ళ మంచి కోసం చెప్తున్నా మనం అసలు అర్థం చేసుకోరు. నేను వాళ్ళందరికీ ఏం చెప్తా అంటే, జరా ఆలోచించి చేయరు ఏం చెప్పినా ఏం చేసినా. ఇంట్లో వాళ్ళని గుర్తుపెట్టుకో. ఇంట్లో మెయిన్ ఏమంటున్నా నేను, ఏం చేసినా జర ఆలోచించి చేసిన అనుకో వాళ్ళ ఫ్యూచర్ అనేది బాగుంటుంది. నువ్వు ఆలోచించకుండా ర్యాష్ డ్రైవింగ్ చేస్తావు, కింద పడతావు, తర్వాత ఎవరికి పోదా నీ చుట్టాలు రారు, నీ దోస్తులు రారు, ఇంట్లోనే వస్తారు. జర ఏం చేసినా జర జాగ్రత్త పోయి మంచిగా ఉండమని చెప్తాను నేను. కానీ పడేదాకా ఎవరికి తెలియదు కదా, పడేదాకా ఎవరు తెలియదు. అది ఎవరు వినరు. ఇప్పుడు ఏమంటా ర్యాష్ డ్రైవింగ్ పోతే ఏదో ఒక స్టంట్ అయితే అని వాళ్ళకి తెలుసు. ఆ స్టంట్ కావద్దంటే మెల్లపోతే అయిపోతుంది కదా. వెళ్ళేం చేస్తా, అరే నేనే బై రైడర్ని, నేను ఇగ్గుతూనే అవుతుంది అంటే ఏమైతే లాస్ట్ కింద పడిపోతుంది. నేను ఈ విషయం అయితే మీరే చెప్పండి, చుట్టాలు ఫ్రెండ్స్ వస్తారా? ఎవరు రారు. ఇంట్లో తప్ప ఎవరు రారు. మహా అంటే దోస్తులు వస్తారేమో చూడడానికి, వచ్చి నీకు సేవ చేయలేరు కదా, అవును, ఇంట్లోనే చేస్తారు.